రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ పైన స్థానిక శాసనసభ్యులు లారీలు పట్టుకున్న ఓవర్లోడ్ పోతుంది, 50 లక్షలు డీల్ వస్తున్నాయి, 100 కోట్ల డీల్ జరిగింది అని పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి ఏదో పార్లమెంట్లో తీసుకొస్తా అని కేసీఆర్ని తీసుకొచ్చి 24 గంటలు రూమ్లో పెట్టి తాగబెట్టి దండం పెట్టి పైసలు దుబ్బి మాట ఇచ్చి 80,000 ఓట్లు రాక ఆయన ఉన్న ఓట్లకి వెళ్ళి 40,000 ఓట్లు పోయినాయి. రాశారు పిచ్చిలేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు మొన్నంచెల్లి. ఆయన అనుకున్న ఓట్లు రాక కాన్స్టిట్యున్సీలో బహిరంగంగా ముఖ్యమంత్రిని ఇంటికి తీసుకొచ్చి, మాజీ ముఖ్యమంత్రిని ఇంటికి తీసుకొచ్చి 80,000 ఓట్లు వస్తే చెప్పి 50, 30, 10, 20, 30 కోట్లు తీసుకొని మంచిగా ఇల్లు రిపేర్ చేయించుకున్నాడు 30-40 లక్షలతోటి. ఓట్లు వల్లే కాబట్టి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసుకుంటా ఫ్లైయాస్ మీద లారీలని 32 టన్నులు పోయేది 50 టన్నుల కంటే ఎక్కువ పోరాదు. ఇక్కడ ఉన్న లారీలు 16 టన్నులు, 16 గేర్ల లారీలు. అది ఎన్టీపీసీ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేసేది. అది కాంట్రాక్టు నేషనల్ హైవేకు ఫ్రీగా పట్టుకుపోమని చెప్పిండు. మరి మిగతా 40 టన్నులు ఎక్కువ పోతున్నాయి, 70 టన్నులని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి బాబు గారు మా పార్టీ ఇన్ఛార్జ్ గారు నిన్న సవాలు విసిరి కాబట్టి ఇల్లంతకుంట దేవస్థానానికి తడిబట్టలతో వచ్చి పెళ్ళం పిల్లలతోటి నిరూపించకుంటే పార్టీకి రాజీనామా చేయాల్సిందే, నీ ఎమ్మెల్యేగిరి రాజీనామా చేయాల్సిందే. మరి దానితోటి మొత్తం మోసగాళ్ళకు మోసగాడు కేసీఆరే. ఆ మోసగాడి దగ్గర ఈడి మోసగాళ్ళకు మోసగాడు తయారైంది. ఈడు కౌశిక్ రెడ్డి అనేటువంటి ఎమ్మెల్యే అక్కడనే. ఆ ఎమ్మెల్యే అక్కడ ఏం తయారు చేసినట్టే ఎమ్మెల్యే టికెట్ 18లో కాంగ్రెస్ పార్టీ ఉండి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మా బంధువు అని చెప్పి ఎమ్మెల్యే టికెట్ గురించి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని అప్పుడు పొన్నం ప్రభాకర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ టీపీసీసీలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెసిడెంట్. అప్పుడు నాలాంటి వానికి అన్యాయం జరిగింది. నాకు మా టికెట్ను కోసి బంధువు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాయం చేసిండు. అప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఇటు పిచ్చోడు ఉన్నట్టున్నది, ఇటు ఆవుతలేడు, ఆయన సాయం చేద్దామని చెప్పి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడంలో ప్రముఖ పాత్ర వహించాడు పొన్నం ప్రభాకర్ గారు. ఇన్నింటి వాసాలు ఎక్కువ పెట్టినట్టు ఒక వ్యక్తికి తెలంగాణలో సాయం చేసిన మర్చిపోయి సాయం చేసిన కృతజ్ఞత లేని భావం కలిగిన వాడు ఎవడంటే కౌశిక్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ రాజకీయ భిక్ష పెట్టి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిండు. 18లో కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని టీఆర్ఎస్ తోడు కుమ్మక్కై అప్పుడు ఉన్న ఈటల రాజేందర్ ఓడగొట్టడానికి ఎంత ప్లాన్ చేసినావో నువ్వు మోసగానే నువ్వు దానికి తేలిపోయింది అప్పుడే. దాన్ని పెట్టుకొని పొన్నం దయతో రాజకీయాల్లో నిలదొక్కొని ఎమ్మెల్యే ఓడిపోయిన 60,000 ఓట్లు వచ్చినాయని చెప్పి కేసీఆర్ని బ్లాక్మెయిల్ చేసి కేసీఆర్కు 60,000 ఓట్లు చూపెట్టి మళ్ళీ అటు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న 20 ఎన్నికలు కాపాడున్న పార్టీ అందరినీ నాశనం చేసి ముంచి టీఆర్ఎస్లో జాయిన్ అవుతుంది. మరి టీఆర్ఎస్లో జాయిన్ అయిన కాంచెలు ఏం చెప్తున్నావే? ఎమ్మెల్సీ అయినవు. ఎమ్మెల్సీ అయితే అక్కడ గవర్నర్ రిజెక్ట్ చేసి గవర్నర్ కోటాలో పంపిండు కేసీఆర్ గారు. నేను మంచిగా ఎమ్మెల్సీ చేయాలి మేధావి అని. నువ్వు పనికిరాడు వీడు అవలేగాడు ఉన్నాడు వీడని రిజెక్ట్ అయ్యాడు. అయినాక ఆమె మీద అవాకు చౌకాకులు వాడితే టోటల్గా మహిళా కమిషన్ ఢిల్లీ రాకే పిలిస్తే ఆడికి పోయి దండం పెట్టి కాలు మొక్కెత్తింది. నీ యాటిట్యూడ్ ఏంటంటే అన్నం పెట్టినను సున్నం పెట్టుడు అంటే ఇదే కథం. మహిళా కమిషన్ ఢిల్లీ రాకపోయి తమిళసై గవర్నర్పై తప్పుడు ఆరోపణ మాట్లాడినందుకు క్షమాపణ జైలు వేసే బిడ్డ అంటే అప్పుడు ఢిల్లీ రాకపోయి కాళ్ళ మీద పడి తప్పని చెప్పి ఎత్తుంది. మరి అట్లనే మాణిక్ ఠాకూర్ 50 లక్షలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చిందని తప్పుడు ఆరోపణ చేస్తే అక్కడ 10 కోట్లకు వాళ్ళు డిఫర్మేషన్ కేసు వేసారు కోయంబత్తూరులో, తమిళనాడులో. పరువు నష్ట దావేస్తే అక్కడ అది అయిపోయిందా? మరి ఇక్కడ ఇప్పుడు నీ ఎన్నికనే చెల్లెదా? నువ్వు ఎన్నిక ఎట్లా అయినావు ఎమ్మెల్యే? నువ్వు 18 మొన్న ఎన్నిక ఎట్లయినావు? దళితుల దయతోటి దళిత బంధువు మీద దళితులు క్షమించి అరే ఇడు కాంగ్రెస్ వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, నేను మంత్రిని అయితే మీకు దళిత బంధు 2వ విడత ఇస్తా, ఈ మొదటి విడతలో నా అనుసరణతో దోపిడీ చేసి పైసలు తిన్నారు మీ దగ్గర, అవన్నీ మళ్ళీ 2వ విడతలు ఇప్పిస్తా కానీ క్షమించి దండం పెడతా
నాకు ఓటు ఏంటంటే దళితుల దయతోటి ఆ 17,000 ఓట్లు వచ్చినాయి. వాళ్ళు అట్లనే కాన్స్టిట్యున్సీలో 5 మండలాల్లో దొంగ ఓట్లు ఫిలప్ చేసుకున్నాం. దొంగ ఓట్లు పెట్టించుకొని 10,000 ఈ దళిత బంధు ఓట్లతోటి నీ భార్య పిల్లలతోటి మొత్తం మోసం చేసి సానుభూతి క్రియేట్ చేసి నాకు ఓట్లు వేయకుంటే శివయాత్ర అన్నావు, దాని మీద మొత్తం ఎత్తివి. మరి దాంతోటే కదా మొత్తం ఆ, నీకు ఓట్లేసింది. ఆ ఓట్లు వేసిన కానీ ఏం చేస్తున్నావే, ఈ ప్రాంతంలో ఇసుక రవాణా పాత్ర చేసినావు టోటల్గా. నీ 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 నీకు అప్పుడు నీ 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 ఎన్ని టిప్పర్లు పెట్టిన సొంతం టిప్పర్లు. ఈ టిప్పర్లకు ఈ యాస్ మట్టి కొట్టడానికి గోదావరి కానీ లారీ అసోసియేషన్ కానీ కరీంనగర్ లారీ అసోసియేషన్ కానీ ఇలా బంధువుల టిప్పర్లు దాని యాస్ ఇక్కడి నుంచి ఖమ్మం కొట్టడానికి దాని పాత్ర ఇస్తలేరు అని చెప్పి ఇది ఒక లంగేసం వేసి మరి లారీలు పట్టుకుంటున్నాం అని చెప్పి హుజరాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తే 50 కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది మొన్ననే, మీకు చూపెట్టిన ఎవిడెన్స్. ఆ 50 కోట్లు ఈ ప్రాంతంలో ఆఫీసర్లను తప్పుదోవ పట్టించి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తప్పుదోవ పట్టించి, కలెక్టర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి, ప్రగతి భవన్ ఆ రోజు ఉన్న కేసీఆర్ టీం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ లంగగాళ్ళందరికీ కాంట్రాక్ట్ ఇప్పించుకున్నాం. ఎవరెవరు? నేను గంగుల కమలాకర్ అనుసరులు, 2 కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చల్లూరు క్వారీ, మల్లరెడ్డిపల్లె క్వారీలు నడిపించుకున్నాం. ఇక్కడ పొదేటిపాట ఇవన్నీ నడిపించుకొని రాంగ్ రిపోర్ట్ ఇప్పించి చేపిస్తే మొన్న నేషనల్ ట్రిబ్యునల్ కోర్టులు తీసి చెంప వెళ్ళి చల్లవని చంపితే 50 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది. ఇప్పటికి సిగ్గుమాలిని చెప్పు, 50 కోట్లు పెనాల్టీ వేసింది నీ వల్ల. ఆ 50 కోట్లు ఓడి కట్టాలి, ఇప్పుడు కాంట్రాక్టర్లు కట్టాలి. మళ్ళీ కోర్టుకు పోమన్నారు, కోర్టుకు వెళ్ళి నిన్న కోర్టు పోయి మేము 50 కోట్లు కట్టలే పరిస్థితులు అంటే నీ వలన, నీ అసమర్థత, టీఆర్ఎస్ ప్రభుత్వం వలన, నీ ప్రగతి భవన్లో ఉన్న సంతోష్రావు అని కుటుంబం వలన నువ్వు చేసిన అరాచకాలు ఇంత అంత కాదు ఈ ప్రాంతంలో. అదే వేణువంక మండల్లో ఒక ఎస్ఐ 5 కోట్ల రూపాయల ఫ్రాడ్ చేసిండు ఇసుక దందాల మీద. నువ్వు చేసిన 400 ట్రాక్టర్ల మీద రోజు నెలకు 5,000 రూపాయలు కలెక్షన్ చేసేది ఉండే 10,000 పెంచి నెలకు 40 లక్షల రూపాయల కలెక్షన్ చేసుకున్నావు నువ్వు. ఇప్పుడు ఈరోజు రేవంత్ అండ్ పొన్నం అంటే ఆర్పి ట్యాక్స్ అని నేను బాగుతున్నావు బిడ్డ. నువ్వు పోలీస్ స్టేషన్ వేణువంక పోలీస్ స్టేషన్ పక్కపోతే పీకే ట్యాక్స్ అని పెట్టుకొని లారీకి 1000 రూపాయలు వసూలు లేదా? మీ అందరు తెలియదా? మన కళ్ళ ముంగటి ఈ ప్రాంత ప్రజలు అందరూ తెలియదా? పోలీస్ స్టేషన్ పక్కపోతే చెక్ పోస్ట్ పెట్టుకొని పైసలు వసూలు చేసిన దానికి అంతేందుకు నీ బర్త్డేకు జమ్మికుంట హుజరాబాద్ పట్టణంలో మెడికల్ హాల్ కాంచాలి, బంగారు దుకాణాల కాంచాలి, మొత్తం లిక్కర్ దుకాణాల కాంచాలి, నువ్వు రైస్ మిల్లుల కాంచాలి పైసలు వసూలు చేసిన చరిత్ర నీది. కేటీఆర్ మీటింగ్ వస్తుందని చెప్పి భోజనాల ఖర్చుకు పెట్టాలని పైసలు వసూలు చేసే చరిత్ర నీది ఇక్కడ. మరి ఈరోజు ఆటోమేటిక్గా రాత్రి ఈరోజు పేపర్ ఇది, ఈరోజు ఇసుక అయిపోయింది ఈ ప్రాంతంలో. మట్టి రాత్రి నగరం చెర్లకి వెళ్ళి 100 టిప్పర్లతోటి పొట్టుగా మొత్తం ఈ ప్రాంతంలో మట్టి మీద పడ్డాడు. ఇప్పుడు రాత్రికి వెళ్ళి వచ్చింది ఈరోజు పేపర్ ఇది. వాళ్ళని ఆపితే అడిగితే మా ఎమ్మెల్యే పర్మిషన్ ఉంది, ఎమ్మెల్యే పర్మిషన్ ఉంది. ఇగో ఈరోజే 20 తారీఖు నాటురా నీ బర్త్డే చేస్తాం బిడ్డ. నువ్వు మొబైల్ పెట్టి పిల్లలతోటి బిడ్డలతోటి మోసం చేసినావు, ఓట్లు అడిగినావు, సస్తావా సాగుతావా అని చెప్పి ఇవాళ నేను నోటీస్ వచ్చింది. అట్లనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎలక్షన్లో ఈ పిల్లలను మైనార్టీలను పెట్టుకొని మోసం ఇవన్నీ చేస్తుందని చెప్పి మొన్న లోకసభ ఎలక్షన్లో గెజిటే ఇచ్చింది సెంట్రల్ కమిషన్. చిన్నపిల్లలను మైనర్ పిల్లలను ఎలక్షన్ వాడుకోవద్దని చెప్పి ఈయన చేసిన కథ. ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో నోటీసులు సర్వ్ అయి ఉన్నాయి, ఇటు హైకోర్టు నోటీసులు సర్వ్ అయి ఉన్నాయి. ఇవన్నిటినీ నైతిక వాయించి తక్షణమే రాజీనామా చేయాలి. నీకేం చీము నెత్తురు ఉంటే నువ్వు స్టార్ అనుకుంటున్నావు కదా, మా వాళ్ళు పేరు పెట్టింది, దాన్ని కూడా నువ్వు అనర్వుని నువ్వు బ్లాక్మెయిల్ స్టార్ అని మా వాళ్ళు పెట్టింది నిన్న. తక్షణమే
నువ్వు రాజీనామా చేయాలి. హైకోర్టు, ఇటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీసులు ఉన్నాయి. నువ్వు ఎట్లయినా పోతావు. నేను ఎట్లయినా ఎమ్మెల్యేకి బర్తరావు చేస్తారు. వాళ్ళు బర్తరావు చేయకుండా నేను ఇచ్చేది ముఖం, నీ తెల్ల ముఖం కావాలనుకుంటే ఇక్కడ చేయి. నువ్వు కేసీఆర్ దగ్గర మోసం చేసినావు, కేసీఆర్ మోసపోతుండు. ఇంకొక కథ, సంతోష్రావు కానీ బినామీడు. వీడు కొండాపూర్లో ఉండే ఈయన ఉన్న కొండాపూర్లో ఉండే విల్లాల ప్రదీప్ రావు అని ఉంటాడు. లిక్కర్ స్కామ్లు ఉన్నారు, పేరినారా? శ్రీనివాసరావు పేరినారా? లిక్కర్ స్కామ్లు ఫస్ట్ అరెస్ట్ అయిండు. వీని మూడో విల్లాలి వీనింటనే మొత్తం వీనింట్లోనే బినామీ సంతోష్రావు గారిని భూముల కబ్జాలు హైదరాబాద్లో అవన్నిటి మీద ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాం. సిట్టు ఈ జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ గుడి పక్కకుంటే వీళ్ళ ఇల్లు ఉంటుంది, ఎమ్మెల్యే గారి ఇల్లు ఉంటుంది, కిరాయికి ఇచ్చింది సినిమాలకు. దానిలో ఈ ఫోన్ ట్యాపింగ్ పరికరాలు పెట్టి రేవంత్ రెడ్డి గారి ఇంటికి 100 గజాల దూరంలో ఉంటుంది ఇల్లు. అసలు విషయం మేము చెప్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సిట్టుకు జవాబు మేము కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. సమగ్ర విచారణ జరపాల. కౌశిక్ రెడ్డి గారి ఎమ్మెల్సీ అయిన కాంచెల్లి అతను చేసే అరాచకాల పైన, అతను చేసే ఆయన అనుచరులు మొత్తం ఇక్కడ ఈ ప్రాంతంలో హైకోర్టుకి నిన్ననే వచ్చింది. ఇంకోటి ఆయన అనుచరులు హైకోర్టు గంజే శ్రీనివాస్ మీరు చూసుకోండి, మున్సిపల్ చైర్మన్ హుజరాబాద్. తక్కలపల్లి రాజేశ్వరం మున్సిపల్ చైర్మన్ జమ్మికుంట. బండ శ్రీనివాన్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్. వీళ్ళు దళితులకు కావాల్సిన భూమిని కబ్జా చేసుకొని వాళ్ళు దౌర్జన్యంగా రాపించుకొని గొడవలు అయితే వాళ్ళు హైకోర్టుకు పోతే వీళ్ళని ఇంప్లీడ్ అయ్యి వీళ్ళకి జవాబు ఇవన్నీ హైకోర్టు నోటీసు జారీ చేసింది. నీ అనుచరులు, నీ కథ, నీ దంద ఇక్కడ ఇవన్నిటిని 360 రోజుల సీరియల్ చెప్తాం. 360 రోజులు చెప్పొచ్చు నీ సినిమా అంతా. ఇక్కడ నీ అనుసరులు చేసేది ఈ జీవో 58 పేరు మీద, జీవో 59 పేరు మీద, నీ కౌన్సిలర్లు, నీ ఎంబడి ఉండే లీడర్లు, నీ ఎంబడి ఉండే నీ బ్లాక్ మెయిలర్స్ అంతా. నీ ఎంబడి ఉండే ఎవరు చెప్పన్నా? మండలానికో బ్లేడ్ బ్యాచ్, ఓ మండలంలో కత్తెర బ్యాచ్, ఓ మండలంలో చెడ్డి గ్యాంగ్. 20 టిప్పులు బ్రహ్మాండంగా నడుతున్నాయని చెప్పి బండి నెంబర్లో తోడి మీ మీడియా ముందు కొండబాబు క్వారీలో చూపెట్టినాం. మీకు అప్పుడే న్యూసెన్స్ చేసిండు 1-2 గంటలు. ఈ ప్రాంతంలో ఇసుక లారీలు పోతున్నాయి, ఓవర్లోడ్ తోటి పోతున్నాయని చెప్పి ఆ గ్రామస్తులు రైతులు అడ్డుకుంటే కేసులు పెట్టించినావు. కేసులు అయినాయి. వాళ్ళు ఓవర్లోడ్ చెకింగ్ కూడా ఏమీ. నువ్వు అప్పుడేటి నీ తెలివి. నువ్వు నీ ఇసుక దందా నడిపించడానికి 20 టైపర్లు డైలీ కొన్ని 5 నెలలు కొట్టినాయి, అమ్ముకున్నావు. ఇప్పుడు ఈ యాసికు పొన్నంకు ఏం సంబంధం? పసలైన ఆరోపణలు చేసుకుంటా నువ్వు దిగజారు రాజకీయాలు చేసుకుంటా ఉన్నావు. ఇప్పుడు నిన్నంచెల్లి ఈ ప్రాంతంలో ఉప ఎన్నికల తర్వాతకెళ్ళి చల్లూరు క్వారీ ఇసుక, కొండపాక, కోరుకల్లు, మల్లారెడ్డిపల్లె, కొండపాక, కల్లుపల్లె, వావిలాల, తనుగుల, గుంపుల ఈ ప్రాంతంకి వెళ్ళి ఇన్ని క్వారీలకు వెళ్ళి నీవు ఇన్ని రోజు 600-700 లారీల ఇసుకను నడిపించుకుంటూ పోయినావు. 100 లారీ రాత్రి అంతే కదా, రాత్రే మినిమం 100 లారీల మట్టి 5 లక్షల రూపాయలు వాడు టోకెన్ కట్టి ఇప్పటికీ 1000 లారీల మట్టి నమ్ముకున్నారు 10 రోజులకి వెళ్ళి. ఈ మట్టి దంద చేస్తున్నావు ఎమ్మెల్యే. నువ్వు ఆయుసుగా కొండను దవి ఎలుకను పట్టినట్టు కాదు, బొగ్గును దవి బూడిద తీసినట్టు అయింది మీ పని. బొగ్గును దవి బొగ్గు బయలల్లా దానిలో ఏమున్నాయా? యాస ఫ్రీగా పోయే యాసే కదా, దాని మీద పెట్టి చేస్తుండు. తప్పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఒక లారీలను నడి రోడ్డు మీద ఆపి 2-3 గంటలు హరాస్మెంట్ చేసినందుకు ఇక్కడ ఉన్న పోలీసులు ఎందుకు కేసు బుక్ చేయలేదు? ఆ ఎమ్మెల్యే పైన ఎందుకు చేయలేదు? ఇక్కడ లారీలు ఆపితే, ఇసుక లారీలు ఆపితే అడ్డం పోతే కేసులు బుక్ అయినాయి, రైతులు ఆపితే కేసులు బుక్ అయినాయి, కోర్టు తిరుగుతున్నారు. ఇప్పటికీ రోడ్లు ధ్వంసమైనాయి, కోట్ల రూపాయల పంచాయతీరాజ్ R&B రోడ్లు ధ్వంసమైనాయి. ఇవన్నిటిని గ్రామస్తులు అడ్డుకుంటే కేసులు చేసి లోపడేసిండ్రు. ఈరోజు న్యూసెన్స్ చేసి ఒక ఎమ్మెల్యే నడి రోడ్డు మీద లారీలు ఆపి ఎందుకు నువ్వు కేసు బుక్ చేయలేవు? పోలీస్ డిపార్ట్మెంట్ క్వశ్చన్ చేస్తున్నావు పోలీసు వాళ్ళను. ఇట్లనే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఒక క్లబ్లా
ఆర్ఎంపీ డాక్టర్లకు పైసలు వస్తున్నావు 3,000 50 20 30 లక్షలు. పోలీసు వాళ్ళు అందరూ అన్ని డిపార్ట్మెంట్ దాడి చేస్తే ఇది పారిపోయింది. ఎమ్మెల్యే పారిపోమని చెప్పింది పోలీస్ అధికారి ఒక ఆయన. కాపాడిండు 2-3 లీడర్లను. మిగతా వాళ్ళందరి మీద కేసు అయింది. అవి అట్టున్నది. పైసలు వంచుతాడు దొరికే పారిపోయినావు నువ్వు. మోసగాళ్ళకు మోసగాడైనట్టు కేసీఆర్ని మోసం చేసినావు నువ్వు. అట్లనే నీకు అన్నం పెట్టిన పొన్నం ప్రభాకర్ రాజకీయ భిక్ష పెట్టినానికే మరి విమర్శలు చేస్తున్నావు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మా తమ్ముడాన్ని ఇంటికి పిలిచి ఇస్తే ఆయనకి భూమి పెట్టిండు, కథ పెట్టిండు. ఇప్పుడు అక్కడ కూడా పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డిని మోసం చేసిన ఘనకార్యుడు అయిన తమ్ముడుగా ఈ మోసగారిగా పనిచేస్తున్నటువంటి ఈ కౌశిక్ రెడ్డి ఈ అన్నిటి ఆరోపణలను పొన్నం ప్రభాకర్పై చేసిన ఆరోపణలు, మంత్రి గారిపై చేసిన ఆరోపణలు నిరూపించకుండా పచ్చి బట్టలతోటి ఇల్లంతకుంట రామాలయంకి వచ్చి రాజీనామా చేసిపో, క్షమాపణ చెప్పి మేము విడిచిపెడతాం. లేకుంటే సామరస్య రాజకీయాలు చేసేది లేదు. నువ్వు నీ మనుషులు చేసే బాగోతాలు, నీ ఎంబడుండే ఈ లతకూరి గ్యాంగ్ చేసే కబ్జాలు, లూటీ మాఫీ అన్నీ రోజు మీ ఎంబడి. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్న మీడియా ద్వారా మేము మళ్ళీ రేపు కలుస్తాం ముఖ్యమంత్రి గారు. రేపల్లి మొత్తం నీ డాటా నీ చిట్టా మొత్తం ముఖ్యమంత్రి గారి స్పెషల్ ఎంక్వైరీ పెట్టి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మీ ఇంటి ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కపొంటూ ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి ఆ భుజంగారావు గారి టీం ఏం చేసింది, లేకుంటే సంతోష్రావు టీము బినామీ పేర్ల మీద కొండపూళ్ళు ఉన్నట్టు విల్లా ప్రాంతంలో ఉన్నటువంటి బినామీలు లిక్కర్ స్కామ్లో ఉన్న ప్రదీప్ రావు టీము అండ్ శ్రీనివాసరావు టీం వాళ్ళందరూ కలిసి ఈ ఆఫీస్ ఉంటుంది, ఒక ఆర్టీఓ రిటైర్డ్ ఉంటాడు, మొత్తం లంగదండాలు చేసేది రెవెన్యూ పరంగా అగ్రిమెంట్లు సంతోష్రావు బినామీ పేర్ల మీద చేసుకున్నదంతా వీళ్ళే. దీని మీద ఎంక్వైరీ పెడితే కౌశిక్ రెడ్డి అనేటానే ఎక్కడ ఉంటాడో మాకు తెలుసు. కౌశిక్ రెడ్డి మీద ఇవన్నిటి మీద ఎంక్వైరీలు పెట్టిస్తాం తప్పకుండా. ఇవన్నిటికి జవాబు మరి బదలా జనేనా జవాబు ఇవ్వాలనా దానికి. అందుకే నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు కౌశిక్ రెడ్డి. ఇక్కడ నుంచి రాజకీయాలు చేస్తావా, డెవలప్మెంట్ చేద్దావా, నువ్వు 1000 కోట్లు చేస్తావా అని అబద్ధం పడుతుంది. నీ బిడ్డ ఓ పక్కన మాట్లాడే, నీ భార్య ఓ పక్కన మాట్లాడుతుంది. మా డాడీని గెలిపిస్తే మా తాత వేయిస్తానే, నన్ను గెలిపిస్తే మంత్రి అవుతాంటివి. మరి 1000 కోట్లు తెచ్చే దమ్ము నీకు ఉంటే, లేకుంటే రాజీనామా చేయాల్సిందే కదా. ఇవన్నిటి మభ్యపెట్టినావు, గెలిచినావు. ఈ 1000 కోట్లు నా నుంచి కావు. నేను దళితుల పుణ్యాన్ని గెలిచిన, దళితులకు న్యాయం చేస్తలేను. దళిత వర్గాలకు దొంగ ఓట్లు అన్ని మండలానికి 2-3 వేలు చేర్పించుకున్నా, వాళ్ళతో గెలిచిన. ఈ బర్తడప్ చేసేదాకా నాకు ఇజ్జతమానం ఉన్నది కాబట్టి రాజీనామా చేస్తా అని ఇజ్జతమానం ఉంటే తక్షణమే రాజీనామా చా, నీకు డిపాజిట్ వస్తుందో ఛాలెంజ్ చేస్తుంది. మళ్ళీ నువ్వు ఏదైతే రాజీనామా చేసి నిలవాడు ఈ 47 వేలకి వెళ్ళి నిన్న పార్లమెంట్లోకి వెళ్ళి నీకు 5,000 వస్తే ముక్కుబిక్కి రాకుతావు. ఛాలెంజ్. దీని మీద రాజీనామా చేస్తావా, మళ్ళీ ఎలక్షన్ పోతావా, హైకోర్టు మందలియకముందు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు యాక్షన్ తీసుకోకముందు ఇక్కడ ఉన్న ప్రజలంతా ముక్కుమూలు వేసుకుంటున్నారు. మా ఆడపడుచులు, నా తల్లులు, అది ఈ పిచ్చి ఏదో సెంటిమెంట్కి ఊటొచ్చిన బిడ్డ వాడు ఇంత గలీజ్గాడు అనుకోలేదు అని స్టేజ్ గ్రామాన అనుకుంటున్నారు. కాబట్టి తక్షణమే ఈ ప్రాంత ప్రజలకు తప్పైందని క్షమాపణ కోరుకొని రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ ఇది అరికట్టకపోతే మా ఎమ్మెల్యేలతోటి రోడ్డు మీద కష్టం, గోదావరి కనికి వెళ్ళి హుస్నాబాద్కి వెళ్ళి హెలికాప్టర్ కోదాడు రాక మా టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాడర్ తోటి అడ్డుకుంటామని ఒక అల్టిమేటం ఇచ్చింది, హెచ్చరిక ఇచ్చింది. దాని ఆ హెచ్చరిక ఈ సభ్య సమాజం నవ్వుకుంటున్నారు. ఎందుకంటే లారీ అసోసియేషన్ కరీంనగర్కి వెళ్ళి మొన్న ఖండించింది. గోదావరి కని అసోసియేషన్ నిన్నటి రాక మీ ఎమ్మెల్యే కోరికంటి చంద్రరావు మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు మీ మాజీ మంత్రి కనుసన్నల్లో 5 ఏళ్ళు ఈ యాస్ అనేది వాళ్ళ కనుసన్నల్లో దోపిడీ జరిగింది. ఎఫ్సిఐ ఉద్యోగాలు అవన్నీ మీకు తెలుసు. ఇది ఈయన బండ్లు పెట్టుకుంటుంది, దాని పైసలు ఎవరు ఇస్తలేరని చెప్పి ఇది ఆరోపణ చేసి ఇటు డైవర్ట్ చేసి మరి మొత్తం ఈ 6 కాన్స్టిట్యున్సీలలో టీఆర్ఎస్ క్యాడర్ తోటి అడ్డుకుంటామంటున్నాం. మేమేమంటున్నామంటే కడుపు కాలిన లారీ అసోసియేషన్ యజమానులు ఒక్కొక్కరు కిస్తీలు కట్టలేక ఫైనాన్స్ తీసుకున్న లారీ డ్రైవర్లు, లారీ క్లీనర్లు దాదాపు ఒక 1000 మంది అవుతారు.
లారీలన్నీ అడ్డం పెడితే నీ కారు ఏడపోతుందిరా నాయన. వాళ్ళ కడుపు గాలి మంటగా మొన్న కిస్తీలు కట్టుకోలేకపోతున్నాము, లారీ అసోసియేషన్కు తోడుగా ప్రభుత్వము మా కార్యకర్తలు అంతా చేస్తే మీ ఆ లారీ లారీలు 24 టైర్ల లారీలు నీ కారుకు అడ్డం పెడితే నువ్వు ఎక్కడి నుంచి వెళ్తావు? మరి ఈ లారీ అసోసియేషన్ లారీల వాళ్ళు కూడా సమాయత్తం అవుతున్నారు. అసోసియేషన్ వాళ్ళు రోడ్ల మీదకి రానికి, ఇది ఖండించడానికి అవసరం అనుకుంటారు. లారీ అసోసియేషన్ వాళ్ళు కుటుంబాలతోటి మరి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇల్లును ముట్టడి చేయడానికి కూడా వెనకాడబోవని మాట్లాడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్న సంఘటనలు, ఇవన్నీ వెనుక తీసుకోవాల్సిందిగా మరి మీ ద్వారా చెప్తున్నాను.